అయితే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న బిజినెస్‌లు చేస్తారు. కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు హ్మ్. చాలామంది. హ్మ్. హ్మ్. కొంతమంది మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు? యెస్. ఇక్కడ సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు? ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ ఆస్కింగ్ యూ, హ్మ్. మీరొక జాబ్ చేస్తున్నారు. మీరు ఆ జాబ్ చేస్తున్నారు 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ ఇయర్ కూడా చేశారు. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అండ్ మీరు నా దగ్గరకొచ్చారు. లొకేషన్ నేను 2 ఇయర్స్ నుంచి అదే జాబ్ చేస్తున్నాను. నాకు సాలరీ అసలు గ్రో అవ్వట్లేదు. హ్మ్. ఏం చేయాలి? అసలు నాకు లైఫ్ అట్లనే పోతుంది. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా అదే సాలరీ వస్తుందంటే, హ్మ్. ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. 2 ఇయర్స్ ఉన్నా కూడా నీకు అదే సాలరీ వస్తుందంటే, హ్మ్. మేబీ నువ్వు ఇంకా అడ్వాన్స్‌గా స్కిల్ డెవలప్ చేసుకోవట్లేదు. లేదా నీ వల్ల ఇంకా ప్రొడక్టివిటీ ఎక్కువ మీ బిజినెస్‌కి రావట్లేదేమో. దట్స్ వై దే ఆర్ నాట్ ఇంక్రీజింగ్ యువర్ సాలరీ. రైట్. నిజంగా మీ ప్రొడక్టివిటీ బాగుండి, మీరు మామూలుగా మీరు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు వచ్చే బిజినెస్ కంటే, మీరొచ్చిన తర్వాత మీరు బాగా హార్డ్ వర్క్ చేసి ఇంకా బిజినెస్ తీసుకొస్తే ఆబ్వియస్లీ ఓనర్ ఆఫ్ ద బిజినెస్ విల్ గ్రో యువర్ సాలరీ. ష్యూర్. చేయట్లే అంటే మీరు నార్మల్‌గా ఉన్నారు కాబట్టి ఆళ్ళు కూడా మీరున్నప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, ఏం గ్రోత్ లేదు కాబట్టి నాకు బిజినెస్ రానప్పుడు నేనెందుకు ఇవ్వాలనే పాయింట్‌లో ఉంటారు. రైట్. సేమ్ వేలో వీళ్ళు కాంటెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ క్రియేషన్ చేస్తుంటారు. అంతైనా కూడా వాళ్ళకి గ్రో అవుతలేరనుకోండి, ఎక్కడో ఒక ప్రాబ్లమ్ వస్తున్నట్టే కదా! హ్మ్. ఎంత చేస్తున్నా గ్రో అవ్వట్లేదు ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళు రెక్టిఫై ఐడెంటిఫై చేయాలి. చేసుకోవాలి. హ్మ్. వాళ్ళు చూడాలి. నేను ఇన్ని చేస్తున్నా కూడా ఎళ్ళట్లేదు అంటే ఎక్కడో మిస్ అవుతుంది. ఎక్కడో లీకేజ్ అవుతుంది ఎక్కడో. రైట్. అది రైట్. తెలుసుకుంటే దాన్ని కొంచెం సెట్ చేసుకుంటే హ్మ్. యూ కెన్ గ్రో.